ఎంత ఇచ్చారు? డబ్బులు వచ్చినాయి. ఇంకేమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇల్లు కూడా స్థలం ఇచ్చి ఇల్లు పెట్టించి మీకు రిజిస్ట్రేషన్ చేసి ఎక్కువ వాళ్ళే ఓపెన్ చేశారు. మాకు కూడా దాంట్లో వచ్చిందమ్మా, దాంట్లో లేదు మాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మూడవ సంవత్సరం సందర్భంగా ఈ రోజున మంగళగిరి మున్సిపాలిటీలో 5, 6, 7 వార్డుల్లో మేము ఇంటింటికి వెళ్ళి స్థానిక నాయకులు కార్యకర్తలు అందరం కూడా కలిసి ఇంటింటికి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, ఒకవేళ అందకపోతే వాటికి ఎలాంటి ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ నుంచి సూచనలు సలహాలు ఏమన్నా తీసుకోవడానికి మేము సిద్ధపడుతూ వాళ్ళని కలుస్తున్నటువంటి ఈ సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు అన్ని పథకాలు అందుతున్నాయి, మేము చాలా సంతృప్తిగా ఉన్నాము అని చెప్పడం జరుగుతూ ఉంది. అయితే 1-2 మాత్రం చేనేత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాకు జగనన్న చేనేత నేస్తం ఆ పథకం ద్వారా మాకు లబ్ధి రావటం లేదండి అని చెప్పారు. వెంటనే మేము వాటిని నోట్ చేసుకొని ఎందుకు రావటం లేదు అని చెప్పి మేము వాలంటీర్ని పిలిపించి మాట్లాడుకొని దానికి వెంటనే పరిష్కారానికి మార్గం సూచించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పడం. అదేవిధంగా గతంలో 10-15 సంవత్సరాల క్రితం మేము ఇందిరమ్మ గృహ నివాసానికి సంబంధించి మేము డబ్బులు కట్టుకొని ఉన్నాము. అది ఇంకా రుణమాఫీ అయింది లేదు మాకు తెలియలేదు. వాటిని కూడా మాకు సాల్వ్ చేయమని చెప్పేసి కోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి సమస్యల్ని ఖచ్చితంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి వాటికి సొల్యూషన్ తీసుకురావడం, అంతేకాదు రాబోయే రోజుల్లో కూడా పూర్తిగా మంగళగిరి మున్సిపాలిటీలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండటానికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాల యొక్క ఫలితాలు 100కి 100% వాటిని చేరేలాగా మేమందరం కూడా ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.